తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగింది. చాలామంది కూడా అక్కడ ఖమ్మం జిల్లా కూడా చాలామంది ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్తో పాటు ఖమ్మం జిల్లా కూడా చాలామంది కూడా మరణించారు. ఈ ఘటన పట్ల ఏం చెప్తారు? ఎవరు దీనికంటే ఎవరు తప్పు? ఒకవేళ కేంద్రం దూకుడుకి వెళ్ళడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది కేంద్రం దూకుడుకి వెళ్ళేదాని ఆ పరిణామమే ఇక్కడ భద్రాద్రిలో కూడా మనం జరిగినటువంటి ఎన్కౌంటర్. ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడవలసింది హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే ఆయన ఒక ఓపెన్గా చెప్పాడు, 2026 నాటికి మావోయిజం ఉండదు, అంటే ఎలిమినేట్ చేస్తాం, దాన్ని తుడిచిపెట్టేస్తాం. ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహించరానిది. ఏదన్నా తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, దాని ద్వారా మీరు చేయండి. అలా కాకుండా ఆటవిక న్యాయంలాగా ఏదో లేడీని చంపిన పులి రక్తం రుచి మరిగినట్లుగా అట్లా భావన వస్తుంది. దానివలన ఏమైందంటే మీరు మనుషులను చంపగలుగుతారు కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశం, వాళ్ళ భావాలు, భావావేశాన్ని, భావ వ్యక్తీకరణని ఎప్పుడు చంపలేరు. మన చరిత్ర మొత్తం చూసాం. ఆ విధంగా నిర్బంధాల ద్వారా మేము ఏదో సాధించామని అనుకుంటే అది ఆ భావం ఉన్నంతకాలం దాన్ని ఎవరు చంపలేరు. ఆ భావం నుంచి మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి. అది కాదు కావాల్సింది. అవసరం అనుకుంటే కౌన్సిలింగ్ ద్వారా, లేదా కౌన్సిలింగ్ కాకపోతే చర్చలు జరపండి. ఒకవేళ చర్చల్లో కూడా జరగలేదనుకోండి, తప్పులు జరిగినాయి అనుకోండి, కోర్టులో ఉపయోగించండి, చట్ట ప్రకారం చేయండి. ఆ విధంగా చేయకుండా మీ ఇష్టం వచ్చిన పద్ధతులు మేము చంపేస్తాం, అధికారం ఉంది కదా అంటే ఆ చంపటం అక్కడి వరకు ఆగదు. ఇవాళ మావోయిస్టుల జోలికి వెళ్తారు, రేపు కమ్యూనిస్టులు అంటారు, లేకపోతే ఇంకా ఆ తర్వాత జర్నలిస్టులు అంటారు, ఆ తర్వాత ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఏదో పేరుతో చంపుతారు, లేకపోతే లోపలేస్తారు. బెయిల్ వచ్చినప్పుడు బయటికి రానియకుండా వరవరరావు గారు చూస్తున్నాం, మనం సాయిబాబు గారు చూసాం. ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందువలన మావోయిస్టులకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఒక విధానం కేంద్రానికి ఉండాలి. ఎవరిని కూడా చంపటం అనేది కరెక్ట్ కాదు. చంపితే అది హత్య కిందే లెక్క. నా దృష్టిలో అది హత్య కింద. నువ్వు అధికారంలో ఉండి చంపినా సరే, పేరు ఎన్కౌంటర్ అని పేరు చెప్పినా సరే, అదంతా బోటకం ఎన్కౌంటర్లు, అది దాన్ని హత్యగా నమోదు చేయాలి. ఆ విధంగా చంపిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని హత్యా కేసుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.